అందరికీ నమస్కారం. విద్యుత్ ఛార్జీలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల్లో వాగ్దానాలు చేసి ఇప్పటి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అదాని స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వస్తే మీరు పగలగొట్టండి, సంగతి ఏంటో మేము తేలుస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు సామాన్య ప్రజలపై వేస్తున్నారు. గత 2-3 నెలలు విద్యుత్ ఛార్జీలు చూసినా సరే 600 రూపాయలు వచ్చేవాడికి ఇప్పుడు 1800, 2000 రూపాయలు వస్తున్నది. ఈ విద్యుత్ ఛార్జీలు యూనిట్లు ఎక్కువయ్యే నేపథ్యంలో తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలన్నిటికీ కోత పెడుతున్నారు. ఇప్పుడు ఈ అదాని స్మార్ట్ మీటర్లని మన అయ్యప్ప నగర్లో మొట్టమొదటిగా సాయామృతకే పట్టుకొచ్చారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప నగరే కాకుండా విజయనగరంలో ఉన్న ప్రజానీకానికి మొత్తం కూడా విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అదాని స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజల తాలూకా రక్తాన్ని పీల్చేటట్టు రేట్లు పెంచే విధానాన్ని మొత్తం అందరూ వ్యతిరేకించాలని, స్మార్ట్ మీటర్లు ఎటువంటి ఓనర్సు పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా పెడితే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం, స్మార్ట్ మీటర్లను బద్దలు కొడతామని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, అధికారులకి మేము తెలియజేస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి స్మార్ట్ మీటర్లను వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విద్యుత్ మీటర్లు, స్మార్ట్ మీటర్లను పగలగొట్టే కార్యక్రమానికి మేము పిలిపిస్తామని హెచ్చరిస్తున్నాం.